హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లున్నారు? మీరైతే మస్తున్నాం. వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్. మేము వచ్చేసి మన హైదరాబాద్కు తీసుకెళ్ళడానికి అని చెప్పి చేపల గురించి అని చెప్పి డైరెక్ట్ చెరువు కాడికి పోతున్నాం ఫ్రెండ్స్. మనం ఫ్రెష్గా తీసుకుపోదాం అని చెప్పి డైరెక్ట్ చెరువు కాడికి పోతున్నాం. చెరువు కాడికి పోవడం అంటే అక్కడ వాళ్ళు ఎవరో కాదు, ఎవరి దగ్గర మీడియేటర్ దగ్గర కాదు, మా బ్రదర్స్ అన్నమాట. అంటే మా నాన్న వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు అన్నమాట. ఇక వాళ్ళే పడుతున్నారు. ఇక మనం హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఇక్కడికి డైరెక్ట్ రారా అని చెప్పి అంటే ఇక్కడికి పోతున్నాం. ఇక చూద్దాం, ఆడిపోయిన చెరువు కాడిపోయిన తర్వాత చూస్తారు. చేపలు తీసుకెళ్ళడానికి మేము చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎట్లాంటి రోడ్డు ఇవన్నీ మా భూములే. కానీ ఇక్కడ మనం నాకు ఐడియా లేదురా, ఇది అక్కడ బండ్లు కనిపిస్తానే ఈనం కావచ్చు. అదే మొత్తం చెరువు ఇది కటాఫ్ అయిపోయింది. అడుగు అంతా తిరుగుతున్నాం మేమైతే. మట్టి రోడ్లు స్కిట్ అవుతాయి తొందర, బండి మన 20-30 కంటే ఎక్కువ పోలేము. ఇక మాకున్న టెన్షన్ వల్ల ఫ్రెండ్స్, వరుణ్ తేజ్ వచ్చేసరికి మొత్తం ఫ్రై చేసి పెట్టాలి, ఫ్రై చేసి కూరని పెట్టాలి. వాడు అప్పుడే ఫుల్ ఖుషి అవుతుంది. ఆల్రెడీ 3 డేస్ నుంచి అప్సెట్లు ఉన్నాడు. వరుణ్ తేజ్కు చెప్పకుండా వచ్చినాం మేము. చూడాలి ఎట్లుంటుందో. అంత గలీజ్గా ఉంది రోడ్డు. బండి పడుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ. క్లచ్ పట్టుకో. క్లచ్ చేతుల్లో ఉంది. ఆల్రెడీ బురదలు పడ్డాం. కొంచెం ఏం కాదు, ఇక మాపోతుంది. ఇదిగో బీర్ తెచ్చుకుంటే అయిపోగారా. కూర్చో కూర్చోరా. దిగబడదా. ఈ బురదలో పడిపోయినా ఫ్రెండ్స్, మొత్తం కాళ్ళని బురద అయిపోయినాయి. చేపలు లోకల్ వేసుకోవడానికి చెప్పచ్చు. పెట్టినా కాకుండా అక్కడ మనం గానంగా వచ్చేది ఉంటారా, అటు స్టేట్గా వచ్చేది ఉండేది ఇటు వచ్చాం కాబట్టి. హైదరాబాద్ వాస్తవానికి వీళ్ళు మొత్తం హైదరాబాద్ తీసుకుపోతారు ఫ్రెండ్స్. ఈ హైదరాబాద్ తీసుకపోతే అక్కడ ఇది చేసుకోవడానికి తీసుకొస్తారు కాబట్టి బండ్లే ఐస్ బాక్సులు తీసుకొని వస్తారు అనమాట. దీంట్లో తీసుకొని పోతారు వీళ్ళంతా. ఇదే రాలేరా అల్లునివి నాలునివి ఏ చేపలకు వచ్చింది. మా అన్న ఫ్రెండ్స్ నిన్న మధ్యాహ్నం వచ్చింది. బాగానే ఉన్నాము. మా మామ ఫ్రెండ్స్, మా తమ్ముని మామ. చిన్నోడు కనుక తెలుసు కదా, పొద్దుకు రాలేగా. చిన్నోడు వచ్చిండుగా, నా ఫ్రెండ్స్ అయినా రవి అని చెప్పి. అంటే అది ఇవాళ రోజుల చేపలు పడతలేవు అని చెప్పి, అంటే వాటర్ ఎక్కువ ఉంది కదా ఫ్రెండ్స్. వాటర్ ఎక్కువ ఉండట్లా, జర చేపలు పడతలేవు అని చెప్పి కొంచెం ప్రత్యేకించి దానికి ఏమవుతుంది అనేది బ్లీచింగ్ పౌడరా. అదేనా? ఇప్పుడు అదైతే వాటికి కళ్ళు మండి బయటకంటే అవి ఎక్కడ పోతున్నాయి వాటికి తెలియకుండా తిరుమల తిరుగుట్లా వాళ్ళు పడతాయి అన్నట్టు. అది పాయింట్. అట్లా ఫ్రెండ్స్, ఈ మార్నింగ్ టైం నుంచి చేపలు అంటే ఎక్కువ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి చేపలు పడతలేవు అని చెప్పి ఇదైతే ఒకటి తీసుకొచ్చారు. ఈ పని చేస్తారు అన్నట్టుగా. అంటే దొంగ చేపలు తయారైనట్టున్నాయి అన్నీ. ఇది తెప్ప ఇద్దరం పోరాదన్నా.
తెప్పలు అన్నీ ఖాళీ అయితేనే ఏమన్నా ఉంటానే? ఈ తెప్పలు ఒకటి ఉంటుందా? మీరు చెరోటి పట్టుకొని పోతారా? బురదం కొడి చెప్పని చెప్పంటే ఏంటిదిరా వాడిని చెవులేని రావు. ఏంటిదిరా? లేవారా నీళ్ళు? ఏడవే రాడు. ఇప్పుడు మా తమ్ముడు ఫ్రెండ్స్ వీని పేరు కనుక మన లోకల్లో ఏమున్నా అని పనులు మొత్తం వీడే. అని పడతలేవారా? పడతలేవా చేపలు? ఎట్లారా మరి? ఈ ముళ్ళు పట్టుకొచ్చిన మాకే మనిషికి అయితే అంతే బండి ఖాళీ అవుతాడు. అంటే ఇప్పుడు నువ్వేం తెలియదారా? అంటే అన్నీ కట్టేస్తారా? తెత్తలే ఇడికి? తెత్తలేరా ఇడికి కడకు? అంటే ఇప్పుడు ఇడికి ఏం తెలియ మరి ఎట్లరా? మరి నేను పోవాలి గారా? నీ గురించి తిప్పాలట. అన్న వస్తుండే ఇటు రమ్మన్ పోదాం. ఇక నేను ఇస్తాను. నాకు లేట్ అవుతుందిరా. మరి హైదరాబాద్కి గీడేవాడు గనియానం తింటామరా? గనియానం అంటే ఏముంది, 2-3 కిలోలు అయితే ఎక్కువ అయిపోయాయి. తిన్నావా నువ్వు అన్నం? నువ్వు పోతావా మళ్ళీ లోపలికి? ఏమో కొట్టా అంటావా? ఎందుకు ఉండదు, ఇదే ఇంటికి పోయినాక ఇంకో పాయింట్ చేంజ్ చేసుకుంటే సాయంత్రం అయింది కాబట్టి ఈ టైం కొంచెం గదే టేస్ట్ ఉండే చేప ఏంటిదిరా? మరిగా అన్ని కథలు కొడతావు. కిలోకి ఎక్కువనే ఉందా అంటే మళ్ళీ చొక్కపో. బురకలు అది కానీ వేరే ఏమున్నాయి మన మరి ముసలిదానికి జర మంచిది ముసలిదానికి బురక ఎందుకు రాబట్టి మంచిదే రాదురా? అది ఎప్పుడైనా కట్టుకో. ఆడికి బురకలు బతుకుంటే అసలే ఎగరాయి తెలుసా? ఆ చివరికి అనుకుంటే దానికి ఇంటికే పోతావా నువ్వు? ఇంటికే మరి నీడ పోతారా? పెట్టెలో వాడదు కదా ఒకటి ఇవాటవా? ఇవి 50 రూపాయలకి కిలో. నీకేమేరక అన్నారు. ఇది అవ్వకి చూస్తా ఏదో చూసినావు కానీ దూకపోయినావురా? అవి 3 కిలోలకు ఉంటాయి పోరాదు. ఇంకే పైసలు ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలరా? వద్దు వాటిని అడిగా 4 కిలో దాకా 4 కిలో అవి 3. ఫ్రెండ్స్ ఇవన్నీ చేపలు తీసుకొస్తే ఇవి ఇవేమో ఫ్రై చేసుకోవడానికి, అవేమో కర్రీ అనుకోవడానికి అని చెప్పి
పిల్లలు ఫోన్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబు బాపు మైత్రి పాతిరట బాపు పని అయిపోయిందంట. ఏ పోతామే చెప్తా ఇక గదే ఇక వీళ్ళింత లేట్ చేసిర్రు. ఇక గడ వాళ్ళు సదిబావులు చెట్ల చేపలు పడుతున్నారు అంటే పట్టుకొచ్చిర్రు. బాయిగానే ఉన్నారా? ఏం చేసినట్టు ఏం చేసిర్రు? గడ్డి మోసిర్రా? అవి అట్నే గీతలు పెడితే ఫ్రై చేసుకుంటే కదా అమ్మ ఒక్కొక్క చేప. ఏ పెద్దగా లేవా? ముక్కలే మంచిగుంటాయి. ముక్కలు చేసుకోరాదా? ముక్కలు చేసుకోవచ్చు కానీ బాగా కష్టం అవుతుంది కదా. కష్టం అయిపోయింది. బాగా చిన్న చిన్న కోయ కన్నా దానిలో రెండే చేయి రాదన్న. ఫ్రైకి 3 చేద్దాం. 3 చేయి మంచిగుంటా. ఊరికి వెళ్ళేసిన ఇప్పుడు నేను ఇది ఒకటే పీసు కదా. కూర అంతా ఖరాబ్ అవుతుంది. అవు ముళ్ళు ఎక్కువ ఉంటాయి దాంట్లో. వీటికి సపరేట్ కవర్ దాంట్లో అవి అవలకు పంపి ఫ్రై అది తీసుకుపోతారు. మాగిపోతురా 4కి పొద్దుతుంది. కుక్కలకి తక్కువ కవర్లో వేసి హలో తీసుకోండి. హలో లలిత ఒక 10 నిమిషాలు వెళ్తాం ఇక మేము. అయిపోయింది ఆల్రెడీ. వరుణ్ చెప్పేట వస్తున్నావు స్కూల్ నుంచి వచ్చారా? ట్యూషన్ అవుతున్నావు బేట? నువ్వు ట్యూషన్ పోయేసరికి అలాగే మేము ఇంటికాడ ఉంటాం. నువ్వు ట్యూషన్లో ఉంటావు, మేము ఇంటికాడ ఉంటాం. వస్తున్నాం ఆల్రెడీ వెళ్ళినాం. ఇక్కడ తొవ్వలు ఆగినాం. వస్తున్నాం లలిత. ఒక 10-15 నిమిషాలు వెళ్తాం. సరే అయిపోయింది పని అయిపోయింది. 5 నిమిషాలు అయితే వెళ్తాం. సరే లలిత. అమ్మలేదు